శ్రీమద్ భగవద్గీత వచనము 23వ శ్లోకం నుండి 30వ శ్లోకం వరకు. సాంఖ్యయోగము 2వ అధ్యాయము. ఈ ఆత్మను శస్త్రములు ఛేదింపజాలవు, అగ్ని దహింపజాలదు, నీరు తడపజాలదు, వాయువు ఆరిపోనట్లు చేయజాలదు. 23వ శ్లోకము. ఈ ఆత్మ ఛేదించుటకు, దహించుటకును, తడుపుటకును, శోషింపజేయుటకును సాధ్యము కానిది. ఇది సత్యము, సర్వవ్యాపి, చలింపనిది, అచలము, స్థాణువు, స్థిరమైనది, సనాతనము, శాశ్వతము. 22వ వచనము సంపూర్ణం. ఈ ఆత్మ అవ్యక్తమైనది, ఇంద్రియ గోచరము కానిది, అచింత్యము, మనస్సునకును అందనిది, వికారములు లేనిది. దీనిని గురించి ఇట్లు తెలుసుకొనుము కనుక ఓ అర్జున, నీవు దీనికై శోకింపదగదు. 25వ వచనము సాంఖ్యయోగము సంపూర్ణం. ఓ అర్జున, ఈ ఆత్మకు జనన మరణములు కలవని ఒకవేళ నీవు భావించినప్పటికీ దీనికై నీవు శోకింపదగదు. 26వ వచనము సంపూర్ణం. 27వ వచనం. ఏలనన పుట్టిన వానికి మరణము తప్పదు, మరణించిన వానికి పునర్జన్మ తప్పదు. కనుక అపరిహార్యములైన ఈ విషయములందు నీవు శోకింపదగదు. 27వ శ్లోకం సంపూర్ణం. ఓ అర్జున, ప్రాణులన్నీయును పుట్టుకునకు ముందు ఇంద్రియ గోచరములు కావు, అవ్యక్తములు. మరణానంతరము కూడా అవి అవ్యక్తములే. ఈ జనన మరణముల మధ్యకాలమునందు మాత్రమే ఇవి ప్రకటితములు, ఇంద్రియ గోచరములు అగుచుండును. ఇట్టి స్థితిలో వాటికై పరితపించుట నిష్ప్రయోజనము. 28వ వచనము సంపూర్ణము. ఎవరో ఒక మహాపురుషుడు మాత్రమే దీనిని, ఈ ఆత్మను ఆశ్చర్యకరమైన దానినిగా చూచును. మరి ఒక మహాత్ముడు దీనిని, తత్వమును ఆశ్చర్యకరముగా వర్ణించును. వేరొక పురుషుడు దీనిని ఆశ్చర్యకరమైన దానినిగా వినును. ఆ విన్నవారిలో కూడా కొందరు దీనిని గురించి ఏమీ ఎరుగరు. 29వ వచనము సంపూర్ణం. ఓ అర్జున, ప్రతి దేహమునందును ఉండేది ఈ ఆత్మ వధించుటకు వీలుగానిది. కనుక ఏ ప్రాణిని గూర్చి అయినను నీవు శోకింపదగదు. 30వ శ్లోకము సంపూర్ణము. 23వ శ్లోకము నుండి 30వ శ్లోకం వరకు 2వ అధ్యాయము సాంఖ్యయోగము వచనం సంపూర్ణం. మీ సుచరిత.